మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఒకప్పుడు సూర్యాపేటలోనే సంపన్నురాలిగా జీవనం కొనసాగించి 10 మందికి ఆపన్న సంబంధించిన రాములమ్మ చివరి మజిలీ చివరి అంతిమయాత్ర కూడా ఎవరు కూడా దగ్గర బంధువులు కూడా ఇప్పటివరకు రాలేదు. కొద్ది మంది మాత్రమే ఆమెతో సన్నిహితంగా మాత్రమే ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటికి కూడా ఆమె అనాథ శవంగానే ఉంది. అసలు కొంతమంది వారి బంధువులు ఉన్నారు. ఎట్లా ఉండేదమ్మా ఒకప్పుడు రాములమ్మ వారి కుటుంబం ఎట్లా ఉండేది? మీతో ఎలా ఉండేవారు? ఏం చేసేవారు? మంచిగా చేసేవాళ్ళు, మంచోళ్ళు. మా అన్నయ్య మంచోడే, మంచిది. అయితే మంచిగా బతికి మంచిగా చేసేగా మరి ఇప్పుడు ఎట్లా అయింది, మరి ఏం చేయాలి? ఎట్లా ఉండేవాళ్ళు ఇంత ముందు కుటుంబం మంచిగా ఆర్థికంగా మంచిగా ఉన్నారు. వ్యాపారస్తులు నలుగురు పెట్టిండు. నా బిడ్డ పెళ్ళి అయితే అప్పు ఇచ్చిండు, అప్పు తీర్చుకున్నా నేను చేసిండయ్యా. మంచోళ్ళు, మంచోళ్ళు అంతా. ఎట్లా ఉన్నట్టు మా మామయ్య వాళ్ళు ఒకప్పుడు స్థాయిలోనే ఉండేవాళ్ళు. మందికి కూడా దానం చేసి అది వచ్చి ముందు నడిచి చేసేవాళ్ళు. ఇట్లా ఎట్లుండే మీతో? మంచిగా మా అక్కయ్య మాట్లాడింది, అక్కయ్య మాట్లాడింది, పెద్ద మాట్లాడింది. ఇప్పుడు ఇట్లా ఇట్లా ఉండడం ఒక అనాథ శవంగా పడి ఉండడం ఏమనిపిస్తుంది మనకి? బాధ అనిపిస్తుంది. ఇప్పుడు బాధ అనిపించేప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేసి నేను రాలేదు, ఏం సంగతి, వాళ్ళు మున్సిపాలిటీకి తీసుకుపోతావు అంటారు, మీరు ఎందుకు రావట్లేదంటే వస్తున్నావు అని అన్నారు. ఇట్లా ఏమనిపిస్తుంది? ఇట్లా బాధ అనిపిస్తుంది. బాధ దగ్గరికి పోబుద్ది అట్లేదు. ఎంత చేసుకున్నామో ఎట్లున్నాలో మేము బాధ ఉంది. మొత్తంగా వాళ్ళతో ఆపన్నాసం పొందిన వాళ్ళు కూడా కొంతమంది వచ్చి వాళ్ళ సహాయంతో తమ కూతుర్ల పెళ్లి చేసిన కూడా వాళ్ళ చేసిన సహాయాన్ని వాళ్ళకు గుర్తు చేసుకుంటూ కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయినా ఇప్పటికీ కూడా రాములమ్మ భౌతిక కాయం మాత్రం ఇంకా ఇంట్లోనే అనాథగా పడి ఉన్న పరిస్థితి ఉంది. కొంతమంది ఇక్కడ వాళ్ళ దగ్గర బంధువులు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ వీళ్ళంతా కూడా ఆమె అంత్యక్రియలకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఎవరు వచ్చినా రాకుండా కూడా తామే తలా ఒక చేయి వేసి రాములమ్మ అంత్యక్రియలు జరిపించడానికి అయితే వాళ్ళు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు కౌన్సిలర్ ఉన్నారు. చెప్పండి, అసలు ఏ విధంగా ప్లాన్ చేశారు అంత్యక్రియలకు? ఎవరు కూడా బంధువులు ఇప్పటివరకు రాలేదు. బంధువులకైతే అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము, బంధువులు రాలేదు. కాకపోతే బాధాకరమైన విషయం, ఒక సమయంలో మంచిగా ఉన్నత స్థితిలో ఉండి ఒక వ్యాపారవంతుడై వ్యాపారవేత్తగా గండూరి విఠల్ గారు అంటే ఒక గౌరవం మర్యాద మంచిగా ఉండే అందరికి కొంతమందికి సహాయాలు కూడా చేసిండు. వాళ్ళ కుటుంబానికి ఈ పరిస్థితి రావడం చాలా బాధాకరంగా ఉంది. ముఖ్యంగా ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే బంధువులు కొంతమంది మాకు రాము అని చెప్పారు, బంధువులు రాము అని చెప్పారు. అది కొద్దిగా బాధ కల్పిస్తుంది. సరే, బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా రాకపోయినా మేము ముందలుండి అంత్యక్రియలు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు ఇచ్చే గౌరవంగా అంత్యక్రియలు చేసి సాగనంపే చేస్తున్నాం. మరి విఠల్ గారి దగ్గర దూరపు బంధువు, అదేవిధంగా స్థానిక కౌన్సిలర్ గా ఉన్న గండూరి కృపాగారు మనతో ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు రాములమ్మ గారి అంత్యక్రియలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు? విఠల్ గారి కుటుంబ నేపథ్యం ఏంటండి అసలు? విఠల్ గారి కుటుంబంలో 2 ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల ఒక మగ పిల్లగాడు. కానీ ఇద్దరికి కూడా మెంటల్ గా వాళ్ళు స్టేబుల్ లేని పరిస్థితిలో ఉన్నారు. ఈ విషయం మాకు తెలిసి మేము వెంటనే ఇక్కడికి రావడం జరిగింది. పుట్టకేశ్వర్ గారే మాకు కాల్ చేశారు. ఇప్పుడు వాళ్ళు బంధువులు దూరంగా అవుతారు మాకు. సరే, బంధువులు అయినా కాకుండా మానవతా దృక్పథంతో వాళ్ళ అంత్యక్రియలకి ఏర్పాటు చేస్తున్నాం. మా గండూరి శంకర్ గారు, మా పెద్దనాన్న గండూరి ప్రకాష్ గారు, మా బాబాయ్ వారు కూడా విచ్చేస్తున్నారు ఇక్కడికి. ఉన్నటువంటి ఏం సౌకర్యాలు లేవు వాస్తవంగా వాళ్ళ దగ్గర. చూసాం, వాళ్ళు అట్టడుగు దీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఆ యొక్క శవం చూస్తే ఇప్పుడు ఆ మృతదేహం చాలా దీనంగా ఉంది. మాకు చాలా కలిసి వేసింది మాకు మనసు హృదయాల్ని. మేము దగ్గరుండి ఆ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. ఇది దగ్గర బంధువులు రాలేదు, కానీ దూర బంధువులు పెద్ద మనసుతో వచ్చి ఆమెకు చివరి అంతిమయాత్ర ఘనంగా జరిపించడానికి అయితే వాళ్ళు శ్రీకారం చుట్టిన పరిస్థితుంది. వాస్తవానికి విఠల్ గారి కుటుంబ నేపథ్యం చాలా మందికి తెలియదు, కేవలం ఇక్కడ రాజీవ్ నగర్ వాసులకే తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితిని చూసి వీళ్ళు కూడా దూరబంధువులైనప్పుడు కూడా వాళ్ళు కూడా తీవ్రంగా విషాదానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. మా కుటుంబానికి ఇట్లా అయిందా అని కూడా వాళ్ళు ఒక తీవ్ర బాధాతప్త ఉదయాలతో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే రాములమ్మ
అంతిమయాత్రకు మాత్రం ఇక్కడ స్థానిక యువత, కౌన్సిలర్లు, అదేవిధంగా వారి బంధువు గండూరి కుటుంబం వాళ్ళందరూ కూడా తలా చేయి వేసి అయితే చేపిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది.